అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువ లాయర్ ను దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో లాయర్ ఎల్లయ్యపై దుండగులు దాడి చేయగా ఎల్లయ్య మృతి చెందారు. ఈ దాడిలో లాయర్ తల్లిదండ్రులను తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికుల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువ లాయర్ ను దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో లాయర్ ఎల్లయ్యపై దుండగులు దాడి చేయగా ఎల్లయ్య మృతి చెందారు. ఈ దాడిలో లాయర్ తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికుల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం ఒడ్డిపల్లిలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే యువ న్యాయవాదిగా ఉన్నటువంటి ఎల్లయ్యను కుటుంబ బంధువులే హత్య చేసినట్లయితే కన్నా తాజాగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఎల్లయ్య మృతి చెందగా అయితే ఆయనకు సపోర్ట్ గా వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా గాయాలు కావడంతో వారిని పిలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి తెలుపుతుంది. ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఈ సంఘటనలతో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఒకసారిగా భయోద్భ్రాంతులకు గురయ్యారు. అయితే పాత పక్షుల నేపథ్యంలోనే ఎల్లయ్యను చంపినట్లయితే కన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ ఘటనలో తల్లిదండ్రులకు కూడా గాయాలు కావడంతో వాటిని కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కొంతమంది ఎల్లయ్య ఇంటి వైపు వచ్చి అతనిపై దారుణంగా హత్య చేయడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కేవీపల్లి పోలీసులు పరిస్థితిని అక్కడ చూసినటువంటి విచారణ అయితే చేపట్టారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసేదానికి అయితే పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఒకసారిగా కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక ఇంటిపైకి వచ్చి అతన్ని హత్య చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎల్లయ్య తల్లిదండ్రుల పైన తీవ్రంగా గాయపరచడంతో అయితే ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.